తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కమిషనర్ కె చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పుర ప్రజల సమస్యలను ఆర్జీల రూపంలో స్వీకరించారు. పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైటింగ్, రోడ్ల మరమ్మతులు, నీటి ఆవశ్యకత మరియు డ్రైనేజ్ లాంటి పలు సమస్యల ఫిర్యాదులతో పాటు నాన్ ఫైనాన్షియల్ సమస్యలను సంబంధిత శాఖలకు ఫార్వర్డ్ చేసి ఫైనాన్షియల్ సమస్యల పరిష్కారానికి అవసరతను బట్టి ఎస్టిమేషన్ రూపొందించి పరిష్కరించబోతున్నట్లు తెలియజేశారు. ప్రతి ఫిర్యాదుకు అక్నాలెడ్జ్మెంట్ అందించి పరిష్కార గడువు స్పష్టంగా తెలియజేస్తామని కమిషనర్ తెలిపారు. సూళ్లూరుపేట పురపాలకు సంబంధించి ప్రతి సోమవారం నాడు గ్రీవెన్స్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా మనము గ్రీవెన్స్ డే అనేది కండక్ట్ చేయడం జరిగింది. లోకల్గా ఉన్న పుర ప్రజలందరూ కూడా పారిశుద్ధ్యం పైన, లైటింగ్ పైన, రోడ్స్ పైన, వాటర్ పైన కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటన్నింటి కూడా కొన్ని ఫైనాన్షియల్ సంబంధించినవి ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ సంబంధించినది ఉంది. నాన్ ఫైనాన్షియల్ సంబంధించినది వెంటనే అనేది యాక్షన్ తీసుకోవడం, సంబంధిత శాఖకు వాటిని అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా త్వరితగతిన మేము పూర్తి స్థాయిలో ఆ కంప్లైంట్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సంబంధించినది కూడా మేము ఎస్టిమేషన్స్ చేసి మన యొక్క యూఎల్బీకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ అని చూసుకొని ప్రయారిటీ బేస్ కింద అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లైంట్ అన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సోమవారం నాడు కూడా మన పురపాలక యందు ప్రతి సోమవారం నాడు 10 గంటల నుంచి 1 గంట వరకు గ్రీవెన్స్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు వీటికి సంబంధించిన కంప్లైంట్ కూడా మేము అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్నాలెడ్జ్మెంట్లో కూడా ఏం స్పెసిఫై చేస్తామంటే ఈ ఎన్ని రోజుల్లో మీకు పూర్తి స్థాయిలో యొక్క సమస్యను పరిష్కరించే టైం కూడా మీకు మెన్షన్ చేసి ట్రాన్స్పరెన్సీగా పరిష్కార దిశలో అన్ని కూడా పురపాలక శాఖ అనేది నగర మన మున్సిపాలిటీ అనేది ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా నగర పుర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.